హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ ఐసీటీ సిలబస్లో భాగంగా ఇంటర్నెట్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఇంటర్నెట్ భావన కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు. ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటారు. కాబట్టి ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనుసంధానించబరచబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను, వారి యొక్క అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇంటర్నెట్ అంటే ఏంటంటే, ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ల అనుసంధానాన్ని ఏమంటాం మనం? నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్లన్నీ మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటాం. నెట్వర్క్లన్నీ మళ్ళీ అనుసంధానించినటువంటి నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటాం. కాబట్టి ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనుసంధానించబరచబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. ఇంటర్నెట్ అనేది ఏంటంటే కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనుసంధానించబరచబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను మరియు వారి యొక్క అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను మరియు వారి యొక్క అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ WWW అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తాయి. ఈ మాటలేంటి? ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తాయి. దీన్ని సింపుల్గా వెబ్ అని పిలుస్తారు. వెబ్ అనేది ఒక రకంగా లైబ్రరీ లాగా ఉంటుంది. ఇందులో రకరకాల విషయాలపై కోట్లాది పేజీల టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. వెబ్ అనేది ఒక రకంగా లైబ్రరీ లాగా ఉంటుంది. అందులో రకరకాల విషయాలపై కోట్లాది పేజీల టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. ఈ పేజీలను వెబ్ పేజీలు అంటారు. ఈ పేజీలు ఇంటర్నెట్తో అనుసంధానం కలిగిన వివిధ కంప్యూటర్లలో ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి? ఈ వెబ్ పేజీలు అనేవి ఇంటర్నెట్ తోటి అనుసంధానం కలిగిన వివిధ కంప్యూటర్లలో ఉంటాయి. వెబ్ పేజీల మధ్య లింక్స్ ఉంటాయి. ఒక పేజీలోని అక్షరాలు లేదా బొమ్మలపై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని మరో పేజీలోకి తీసుకువెళ్తుంది. నెక్స్ట్ ఏంటి? వెబ్ పేజీలు చూడాలంటే మీకు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్ అవసరం అవుతుంది. మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తాయి. దీనిని సింపుల్గా వెబ్ అని పిలుస్తారు. వెబ్ అనేది ఒక రకంగా లైబ్రరీ లాగా ఉంటుంది. ఇందులో రకరకాల విషయాలపై కోట్లాది పేజీల టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. ఈ పేజీలను వెబ్ పేజీలు అంటారు. ఈ పేజీలు ఇంటర్నెట్ తోటి అనుసంధానం కలిగిన వివిధ కంప్యూటర్లలో ఉంటాయి. వెబ్ పేజీల మధ్య లింక్స్ ఉంటాయి. ఒక పేజీలోని అక్షరాలు లేదా బొమ్మలపై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని మరో పేజీలోకి తీసుకెళ్తుంది. వెబ్ పేజీలు చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్ అవసరం అవుతుంది. మనకి వెబ్ పేజీలు చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్కు మధ్య వ్యత్యాసాలు. ఇంటర్నెట్ అనేది అనేక నెట్వర్క్లతో కూడిన భారీ స్థాయి నెట్వర్క్. ఇది ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతాలలోని కంప్యూటర్లు ఒకదానితో మరొకటి సంభాషించుకునేలాగా నెట్వర్క్ ఏర్పరుస్తుంది. మరోవైపు WWWలో కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది. ఇది ఇంటర్నెట్లో ఒక భాగం. ఇంటర్నెట్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే లేక పంపిణీ చేసే పద్ధతుల్లో ఇది ఒకటి. ఇంటర్నెట్కి వరల్డ్ వైడ్ వెబ్కు మధ్య వ్యత్యాసాలు ఏంటంటే, ఇంటర్నెట్ అనేది అనేక నెట్వర్క్లతో కూడిన భారీ స్థాయి నెట్వర్క్. ఇది ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతాలలోని కంప్యూటర్లు ఒకదానితో మరొకటి సంభాషించుకునేలాగా నెట్వర్క్ ఏర్పరుస్తుందన్నమాట. మరోవైపు WWW అంటే వెబ్ ఉంది కదా, వరల్డ్ వైడ్ వెబ్. ఈ వెబ్ ఏం చేస్తుంది? కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది WWWలో. ఇది ఇంటర్నెట్లో ఒక భాగం.
ఇంటర్నెట్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే లేదా పంపిణీ చేసే పద్ధతుల్లో ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఒకటి అనమాట. ఇంటర్నెట్లో ఒక భాగం. ఇంటర్నెట్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే లేక పంపిణీ చేసే పద్ధతుల్లో ఇది ఒకటి.